మీరు అప్పు గురించి అడిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెబుతోంది మీరు 6 లక్షల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేసరికి 6 లక్షల కోట్ల పైనే అప్పు రాష్ట్రంలో అప్పు ఉంది. మేము ఇప్పటికీ కూడా దాదాపు నెలకి ఒక 5,000 కోట్ల పైన మేము ఇంట్రెస్టే కడుతూ వస్తున్నాం. మేము తెచ్చే దాంట్లో లాభం ఏదైతే రాష్ట్రానికి ఆదాయం కంటే అప్పుకి మేము ఇంట్రెస్ట్ కట్టడమే ఎక్కువగా ఉంది. ఇంకెక్కడి నుంచి తీసుకురావాలి? రాష్ట్రం మాత్రం లోటులో ఉంది. ఏదైతే 9 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ ప్రాజెక్టులు కట్టామంటూ ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్ల అవినీతి చేసుకున్నారు, అక్రమార్గంలో సంపాదించుకున్నారంటూ కూడా కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు, తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, పంటలు ఎలా పండుతున్నాయి, కాళేశ్వరం లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు మనం తక్కువ కాలంలో కట్టుకున్నాము, కరెంట్ ఎంత అద్భుతంగా వచ్చింది 24 గంటలు. అంటే దబ్బండ వర్గాలకు కూడా ఈ రోజు కేసీఆర్ గారి హయాంలో అంత సస్యశ్యామలంగా ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగులు నింపే దిశగా కేసీఆర్ గారు పనిచేసిండు. అటు చాలా పథకాలు కూడా మీరు చూస్తూ ఉంటే రైతు భరోసా కానీ, ఇటు రైతు బంధు కానీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, చెర్లని నీళ్లు నింపడం కానీ, లేకపోతే ముస్తకారంలో చేపలు ఇవ్వడం కానీ, రకరకాలుగా ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ కలకలలాడుతూ ఉండాలి, ఎప్పుడు నిరంతరం ఒక పనిలో భాగస్వామ్యం అవుతూ. దళితులు కూడా చూడండి, దళితులు మరి వెనకేయద్దు, వాళ్ళ జీవితాలు వెనక్కి వెళ్ళొద్దు, దళితుల కుటుంబాల్లో వెలుగు నింపే దిశగా మరి వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేద్దాం, 10 లక్షలు ఇద్దాం, వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపే దిశగా కాకుండా వాళ్ళు ఉపాధిలో వాళ్ళు ముందుకెళ్ళడమే కాదు, ఇంకొక నలుగురిని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తారని 10 లక్షలు ఇస్తే ప్రియాంక గాంధీ గారు వచ్చేమన్నారు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు. వృద్ధులందరూ పెన్షన్లు మీకు 2,000 కాదు మేము 4,000 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తా అంటారు. కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే వీళ్ళు 12 లక్షలు ఇస్తా అంటారు. కేసీఆర్ గారు ఇంకోటి చెప్తే లేదు కేసీఆర్ గారు ఒకటే బతుకమ్మకు చీర ఇచ్చిండు, మేము 2 చీరలు ఇస్తాను. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో పండుగ వస్తే ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు కూడా 2 ఇస్తాను, చీరలు ఒకటి కూడా దిక్కులేదు. వీళ్ళు మాట్లాడే మాటలు గివ్వే అండి. ఇది పరిస్థితి. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలంగా గత ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పరిపాలనలో ఏడు కూడా లేదు. ఈ రోజు సెక్రటేరియట్ దగ్గర 144 సెక్షన్లు విధించే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పాలనలో నడుస్తా ఉంది. ఈ ఎక్కడ ముందుకు పోతుంది, ఎప్పుడు ముందుకు పోద్ది అనేది తెలియదు. మీరు అంటా ఉన్నారు గత 10 ఏళ్ల కాలంలో, మీరు ముందే చెప్పాం, గత 10 ఏళ్ళ ఇప్పుడు 10 ఏళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4,17,000 కోట్లు అయితే ఏడాదన కాలేదు, ఏడాదిలో నువ్వు ఏం చేసింది లేదు, సచ్చింది లేదు. 1,27,000 కోట్లు అయితే రేపు ఇంకా మిగతా 4 ఏళ్ళలో నువ్వు ఎంత అప్పు చేయాలి రాష్ట్రానికి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. నువ్వు ఏం చేసినవరా ఆయన, ఏమైనా చేస్తే చెప్పు, మాకేం కళ్ళకేం కనబడతలేదు, నువ్వేమైనా చేస్తే చెప్పు అని అడుగుతా ఉన్నారు. చేసిందే ఉంది, చేసింది ఏం లేదు, అంతా కూల్చింది. అయితే సతీష్ గారు, ఇప్పుడు మీరు 9 ఏళ్ల పాలన అభివృద్ధి చేసాం, రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంది, నీటి ప్రాజెక్టు పనులు తీసుకొచ్చాం, కాళేశ్వరం కట్టాం, మల్లన సాగర్ కట్టాం, కొండపోచమ్మ కట్టాం, మిగతా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చామని చెప్తున్నారు. మీరు బీఆర్ఎస్ నాయకుడిగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టులో కానీ, ఏ ఒక్క ఏదైతే అభివృద్ధి పథకంలో కానీ ఎటువంటి అవినీతి జరగలేదా? ఇప్పుడు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వంలో మీరున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. చిటికే వేస్తే మీకు అధికారులు, కలెక్టర్లు, ఎంఆర్ఓలో, ఆర్డీఓలో, ఇంకోలో సంబంధించిన అధికారులందరూ కూడా మీకు లిస్టు తీసుకొచ్చి ముందు పెడతారు. ఏదైనా ఎక్కడైనా అక్రమాలు జరిగితే, అన్యాయాలు జరిగితే, ఇట్లా చేసిరు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముందు 2 నిమిషాలు ముందు తీసుకొస్తారు. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, వీళ్ళు ఏదైనా చేస్తే మేము లోపడేద్దామని చెప్పేసి. మరి మేము ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఏడాది పాలనలో ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా మేము అవినీతి చేసినట్టు ఇక్కడ నిరూపణలు కానీ, ఎక్కడ కూడా సాక్ష్యాలు కూడా ఏం లేవు. ఈ రోజు ఈ ఫార్ములా ఈ కేసు కూడా మేము బహిరంగంగా మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడుగుతారు ఎవరైనా ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నాము, బరాబర్ అసెంబ్లీలో చర్చ పెట్టండి, మేము సిద్ధమని మేము అడుగుతా ఉన్నాం. మరి నీకెందుకు భయం అంటే కేవలం ఏంటంటే కక్షపూరితమైన అరెస్ట్ తప్ప ఇది ఏం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని మేము చెప్పినాం కదా, యోగా చేస్తాం. మరి ఏం చేయమంటారు? మీరు దొంగ కేసులు పెడితే, ప్రజల పక్షాన కొట్లాడితే, ప్రజల పక్షాన నిలబడితే, ప్రజల పక్షాన మేము ముందుకు సాగి ప్రజలకు ఇబ్బంది అయితే మేము ముందు ఉంటామని చెప్పి ముందు నడుస్తే, మమ్మల్ని ముందు లేకుండా మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తే మేము ఏం చేయమంటారు? ఖచ్చితంగా జైలు ఎన్ని రోజులు వేస్తారు? 1 రోజు వేస్తారు, 2 రోజులు వేస్తారు, నెల వేస్తారు, 2 నెలలు వేస్తారు, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ ప్రజల పక్షాన కొట్లాడతాం, మళ్ళీ తిరుగుబాటు చేస్తాం. ఈ రోజు మేము మా వెనక తెలంగాణ రాష్ట్రం ఉంది, కేటీఆర్ గారు వెంట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు, కేటీఆర్ గారు వెంట లగచర్ల గట్టలో బాధపడ్డ రైతులందరూ ఉన్నారు, కేటీఆర్ గారు వెంట ఏదైతే నిరుద్యోగులు లాఠీ దెబ్బలు పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కేటీఆర్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లా సబ్బండ వర్గాలు కూడా కేటీఆర్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మూసీ పేరుతో, హైడ్రా పేరుతో బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు అన్నా కేటీఆర్ అన్నా మేము ఉన్నామన్నా మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అన్నట్టు రాష్ట్ర ప్రజలంతా, రాష్ట్ర యువత అంతా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా కదిలొచ్చే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో మీరు ఏదైనా కక్షపూరిత చర్యలు చేస్తే, కావాలని చేస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవు.
రేపు తిరగబడతారు, తరిమి కొడతారు, మీరు కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా వెళ్ళిపోతారని చెప్తా ఉన్నాం. అయితే సతీష్ గారు చివరగా ఇప్పుడైతే రేపు మాపో కేటీఆర్ని అయితే అరెస్ట్ చేసే పరిస్థితి అయితే క్లియర్గా మనకైతే కనబడుతుంది. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే, కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోతుందా, లేదా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత పార్టీ పరంగా మీరు ఏ రకంగా ముందుకెళ్తారు, అలాగే చట్టపరంగా ఏ రకంగా ముందుకెళ్తారు, తర్వాత ఏదైతే ముందుకెళ్ళే ఏ రకంగా ముందుకెళ్తారు మీరు? ఖచ్చితంగా మేము న్యాయాన్ని చట్టాన్ని నమ్ముతాము. ఖచ్చితంగా తీర్పు మా వైపే ఉంటుంది, ఎందుకంటే మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఇంకొకటి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది అనే దానికి సమాధానం, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇంటికి ఒక కేటీఆర్ బయటకు వస్తాడు. ఈ రోజు కేటీఆర్ గారు ఒకరే ప్రెస్ మీట్ పెట్టి మీకు సమాధానం చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా గ్రామంలో ఒక కేటీఆర్, ఇంటింటికి ఒక బిడ్డ బయటకు వచ్చి, అరే దొంగ కాంగ్రెస్ నాయకులారా, మీరు చేసింది ఏంది, మీరు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది, ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేయగానే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? మేమందరం ఉండం. ఎంతమంది ఎన్ని జైళ్లు కూడా సరిపోవు నువ్వు కేసులు పెట్టడానికి. ఒక కేటీఆర్ అరెస్ట్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఇంటికి ఒక బిడ్డ బయటకు వచ్చి పొట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది. అప్పుడు ఏ జైల్లో పెడతావు, నీకు జైలు సరిపోతాయా? అందుకే చెప్తున్నాం, కనీసానికి జైలేనైనా మీరు జైలు కన్స్ట్రక్షన్ కట్టుకోండి. అంటే ఇంతమందిని నువ్వు అరెస్ట్ చేయగలుగుతావని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అయితే సతీష్ గారు, ఇక మనం ఇది క్లోజ్ చేసే ముందు కేటీఆర్ గారి మాట్లాడిన ఒక బయట ఉంది, అది ఒకసారి చూద్దాం.